భారత్ మరియు బ్రెజిల్ మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈ చర్చలు జరిగాయి. దీనికి బ్రెజిల్ అధ్యక్షుడు లులు డా సిల్వా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కీలక భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మరియు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. ఈ ఒప్పందం ఎప్పటిది కాదు. 2006 నుంచే భారత్ బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. 18 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో 2024వ సంవత్సరం మరొక మైల్ రాయిగా నిలిచింది. ఈ సమావేశంలో ప్రధానంగా 7 అంశాలపై చర్చలు జరిగాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ రంగం, వాణిజ్యం మరియు పెట్టుబడులు, అరుదైన ఖనిజాలు, హెల్త్ అండ్ ఫార్మా, వ్యవసాయం మరియు ఇంధన వనరులే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ సాగింది. ఇక రక్షణ రంగంలో కూడా ఒక భారీ ఒప్పందానికి అడుగులు పడ్డాయి. భారత్లో విమానాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు బ్రెజిల్ ఆసక్తి చూపుతోంది. దీనివల్ల సాంకేతికత బదిలీ కాకుండా ఇరు దేశాల రక్షణ వ్యవస్థలు కూడా బలోపేతమవుతాయి. ఇక భవిష్యత్తు అవసరాలైన రేర్ ఎర్త్ మెటీరియల్స్ లేదా అరుదైన ఖనిజాల వినియోగంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. అలాగే సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో సహకరించుకోవాలని కూడా నిర్ణయించారు. పర్యావరణ హితమైన పునరుత్పాదక ఇంధనం మరియు బయోఫ్యూయల్స్ విషయంలో కలిసి పనిచేద్దామని నిర్ణయించారు. అటు వ్యవసాయ రంగంలో సాగు సాంకేతికతను పంచుకుంటూ ఉత్పాదకతను పెంచేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. అయితే ఆసియా మరియు లాటిన్ అమెరికా ఖండాలకు ప్రతినిధులుగా ఉన్న ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు గ్లోబల్ సౌత్ గొంతుకగా నిలిచాయి. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు రావాలని, ప్రస్తుత ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని G4 కూటమి ద్వారా ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఇక BRICSలోనూ అలాగే భారత్ ఆధ్వర్యంలో జరిగిన G20 సదస్సులోనూ బ్రెజిల్ మనకి పూర్తిగా మద్దతిచ్చింది. ఈ బహుపాక్షిక వేదికలపై ఇరు దేశాల సమన్వయం అద్భుతంగా సాగుతోంది. కేవలం రాజకీయాలే కాదు, ప్రజాస్వామ్య విలువలు మరియు ప్రజల మధ్య ఉన్న సంబంధాలే ఈ బంధానికి పునాది. బాలీవుడ్ సినిమాల నుంచి ఖనిజాల వరకు మన మైత్రి ఎంతో విస్తృతమైంది. భారత్ అభివృద్ధి పదంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోదీ నాయకత్వాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా కొనియాడారు. ఇప్పుడు ఈ చర్చల ఫలితంగానే త్వరలో మీడియా ప్రకటన మరియు ఉమ్మడి ప్రకటన విడుదల కాబోతున్నాయి. విమాన తయారీ, UN సంస్కరణలు, గ్లోబల్ సౌత్ నాయకత్వం మరియు క్రిటికల్ మినరల్స్ విషయంలో భారత్ బ్రెజిల్ బంధం ఒక కొత్త ఎత్తుకు చేరుకుంది. చూశారుగా, భారత్ మరియు బ్రెజిల్ మధ్య బలపడుతున్న ఈ వ్యూహాత్మక సంబంధం ప్రపంచ రాజకీయాల్లో ఎంత కీలకమో.